ఇటీవలనే నిర్వహించిన ఐఫా అవార్డుల కార్యక్రమానికి మన యువ హీరోలు అయిన తేజ సజ్జా అట్లనే మన రానా దగ్గుపాటి హోస్టుల లెక్క నిర్వహించిన సంగతి మన అందరికీ తెలిసే. అయితే దీంట్లో ఇప్పటి నుంచి కొద్ది రోజుల సంధి సోషల్ మీడియాలో వీళ్ళిద్దరు గురించి విపరీతమైన ట్రోలింగ్ నడుస్తున్నదంట. ఎందుకంటే ఇక ఇందులో భాగంగానే తెలుగు సినిమాల గురించి తక్కువ చేసి మాట్లాడడం జరిగిందంట. వీళ్ళు చేసే కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదం అయినందుకే ఇందుకు కారణమని చాలా మంది అంటున్నారు. అయితే ఇప్పుడు ఎట్టకేలకు అసలు ఐఫా కార్యక్రమంలో వీళ్ళు ఏం మాట్లాడిరు, ఏం జరిగిందనేది ఆ ముచ్చట ఇంట గినక వీళ్ళిద్దరూ కొన్ని సినిమా హీరోలను కానీ తెలుగు సినిమాలను తీసుకొని సెటైర్ లెక్క మాట్లాడిరంట. అయితే ఒకటేమో మన మహేష్ బాబుని తేజ సజ్జను పోల్చుకుంటా ఇక వాళ్ళిద్దరూ చిన్నప్పటికెళ్ళే నటులు గట్లా అని సెటైర్ వేసుకుంటా మాట్లాడడం. ఇక అంతేకాదు ఇక వీళ్ళిద్దరూ నటించిన గుంటూరు కారం హనుమాన్ సినిమా సంక్రాంతిని ప్రస్తావించుకుంటా ఇక వీళ్ళిద్దరూ పోటీ పడిన విషయాన్ని సెటైరికల్ గా మాట్లాడడం ఇక మళ్ళీసారి సూపర్ స్టార్ అభిమానులని బాధ పెట్టేటట్టుగా చేసిందంట. ఇక అట్లనే ఆదిపురుషు సమయంలో హనుమంతుడు కోసం ఒక సీటు వదిలేయడం గురించి ఇట్లా సెటైర్ వేసి మాట్లాడిండంట. ఇక దీంతో ప్రభాస్ అభిమానులు ఇట్లా అసహనం వ్యక్తం చేయడం జరిగిందంట. మళ్ళా ఇదొక్కటే కాకుండా అమితాబ్ బచ్చన్ కు ఇక ఈ సంవత్సరం అతిపెద్ద లోతు అతిపెద్ద ఎత్తు ఇట్లా ఆయన చూసిండు అని అన్నాడంట. దీంతో కల్కి సినిమాని ప్రస్తావించుకుంటా దాన్ని ఓగడంతో అదే విధంగా మిస్టర్ బచ్చన్ సినిమాని ట్రోలింగ్ చేసేటట్టుగా వీళ్ళు మాట్లాడిరు అని అంటున్నారు. అయితే మిస్టర్ బచ్చన్ సినిమాతోని గిట్లా తక్కువ చేసి మాట్లాడడంతో మన హరీష్ శంకర్ గిట్లా దీని గురించి బుస్సుమని అన్నాడంట. ఇక నాకే కాదు ఎవరికైనా గిటువంటి పరిస్థితి వస్తుంది, ఎన్నో చూసినా ఇక అన్ని రోజులు ఒకటేటట్టుగా ఉండదు, నాకైనా ఎవరికైనా అని స్పందించారు. అయితే ప్రస్తుతం ఇక వీళ్ళు చేసిన ఈ వ్యాఖ్యల కారణంగానే వీళ్ళ మీద విపరీతమైన ట్రోలింగ్ నడుస్తున్నదంట. మళ్ళీ తేజ సజ్జా రానా దగ్గుపాటి గిట్లా వీళ్ళిద్దరూ దీని గురించి స్పష్టంగా వివరించిరంట. అయితే తేజ సజ్జా ఏమంటున్నాడనంటే ఐఫా కార్యక్రమం అనేది జాతీయ వేదిక, ఇక అందులో దానికోసమని ఎంతో మంది రచయితలు పనిచేస్తారు. ఇక అన్నీ ముగిసిన తర్వాతనే ఇక స్క్రిప్టులు మా వద్దకు వస్తాయి. అయినా సరే కానీ మీరు ఇందులో ఏదైతే చూసిరో వీడియోలు అవి సగం వరకే చూసిరు, పూర్తిగా చూసి ఉంటే గినక మేము ఎవరిని ప్రతికూలంగా ఉద్దేశించినట్టుగా మీకు అవుపడదు. అయినా సరే కానీ ఇందులో రానా గారు నా మీదలో జోకులేసిండు, ఇక నా మీద వేసిండు కాబట్టి గాడ అందరూ గమ్మత్తుగా తీసుకుంటారు. ఇక అంతేకాదు నేను చిన్నప్పటికెళ్ళి ఇక అందరూ హీరోలతో పనిచేసి పెరిగిన కాబట్టి అందరితోని నాకు మంచి అనుబంధం ఉన్నది. అందుకని చెప్పి ఇక ఆ హీరోలను నేను తక్కువ చేసి ఎందుకు మాట్లాడతా ఎప్పురి, ఇక అటువంటి ఉద్దేశమే నాకు లేదు, అటువంటి ఆలోచన గిట్లా నాకు రాదు. ఇక మీరు మేము మాట్లాడిన వ్యాఖ్యల్ని తప్పుగా తీసుకుంటున్నారు, ఇక అట్లా చూడకుంటే మంచిగా చూస్తే అంత సరిగ్గానే కనబడుతుంది అని తేజ సజ్జా స్పష్టంగా చెప్పిండంట. ఇక మరో పక్క రానా దగ్గుపాటి ఇటీవలనే ఇక ఆయన కార్యక్రమం ఒకటి ప్రకటించాడు. ఇక అందులో మీడియా మిత్రులు ఇక ఐఫా అవార్డుల కార్యక్రమంలో జరిగిన కాంట్రవర్సీ గురించి ప్రశ్నించారంట. అయితే ఇక నాకు హీరో నాని ఒక సలహా ఇచ్చిండు, గదేందనంటే ఇక మళ్ళీసారి నేను ఏదైనా జోక్ వేసేటప్పుడుగా ఇది జోకు అని చెప్పి వేయి, లేకుంటే జోక్ అని అర్థం అయితలేదు అని అన్నాడు. అందుకే నేను మళ్ళీసారి నేను జోక్ వేస్తున్నా నవ్వురి అని చెప్పి వేస్తా అని ఆయన స్పష్టత ఇచ్చిండంట. ఇక ఇప్పటికైనా వీళ్ళిద్దరి మీద ట్రోలింగ్ అనేది ఆగే అవకాశాలు ఉన్నాయంటారా? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే ఒక గంట ఉంటుంది, అది కూడా నొక్కురి, మళ్ళీ వస్తా.